మేము కొట్లాడలే చేయలే ఏమనలే మేము బీదవాళ్ళం ఏం లేవులే నీకు అమ్మాలు ఉండవు. ఈ పొద్దు పసిబిడ్డలు చంపి చచ్చింది నీళ్ళలో డబ్బులో వేసి పిల్లలు చంపి చచ్చింది దానికి ఏం పోయారో. పిల్లని చంపేది అన్యాయం. నా బలరాలకి ఎక్కడి నుంచి వచ్చింది ఎట్ట దేవాలి నా బలరాలు చచ్చించలే. 4 ఏళ్ల చిన్నారి రిత్వికాను అత్యంత దారుణంగా డ్రమ్ములో ముంచి చంపినటువంటి ఘటన పులివెందుల నియోజకవర్గం లింగాలలో చోటు చేసుకుంది. ఇప్పుడు మనం రిత్వికాను అత్యంత దారుణంగా చంపినటువంటి గ్రామానికి వచ్చాం. ఇప్పుడు సుమన్ టీవీ అసలు ఏం జరిగింది అంటే 4 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా డ్రమ్ములో ముంచి చంపాల్సిన అవసరం స్వాతికి ఏమొచ్చింది, అసలు ఏం జరిగింది? సుమన్ టీవీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చింది, ఆ గ్రామానికి చేరుకునింది. అసలు ఏం జరిగింది అనే పూర్తి స్థాయిలో ఈ రిత్వికాను ఎక్కడ చంపింది స్వాతి అనే పూర్తి హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించడానికి సుమన్ టీవీ ఈ గ్రామానికి చేరుకునింది. మనం అక్కడికి వెళ్దాం, పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది సుమన్ టీవీ. మనం చిన్నారి రిత్విక ఇంటి దగ్గరికి వచ్చాము. అసలు ఏం జరిగింది అని పూర్తిసారి మన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రిత్విక జేజ్ ఉన్నారు, ఆమెను అడిగి పూర్తి సమాచారం తెలుసు. అమ్మా అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఆ పిల్లోని ముందు దొబ్బింది. ఆ పిల్లోని దొబ్బింటే బుర్ర పగిలింది, జ్వరం వచ్చింది. 4 రోజులు హాస్పిటల్ చూపించినాం. కొట్లాడితే రవాణం చేస్తాం రా తగులుదాం రానింది. మేము చేయలేములేమ్మా, మాకు అంత శక్తి లేదులే, మేము బీదోళ్ళం అన్నా. దానికి మాట్లాడకుండా ఎవరంతలో వాళ్ళకు ఉన్నాం. నిదానంగా ఉండి శివరాత్రి పొద్దునగా బండికి అగ్గి పెట్టింది. అది పోయినాక మళ్ళీ వారానికి మళ్ళీ ఇంకో బండి పెట్టింది. మళ్ళీ ఆడ వెనకాల కట్టెలు అన్ని దంతెలు అన్నిటి ఆడడ్డు పెట్టింది. మళ్ళీ ఈడ బ్యాగులు అనేసి ఈడ అగ్గి పెట్టింది. మళ్ళీ వెనకాల ఈ దానిమ్మ చెట్టు ఉంటే దానికి అగ్గి పెట్టింది. ఏమంతా దినం పెట్టింది. ఇంకా నెల అయింది, సెలవులు ఊరికి పోయింది, వచ్చిందిలే ఇంకా సాలించుకుందిలే ఇంతటితో అనుకున్నాం. మేము కొట్లాడలే చేయలే ఏమనలే మేము బీదవాళ్ళం ఏం లేవులే నీకు అమ్మాలు ఉండవు. ఈ పొద్దు పసిబిడ్డలు చంపి చచ్చింది నీళ్ళలో డబ్బులో వేసి పిల్లలు చంపి చచ్చింది దానికి ఏం పోయారో. సన్నబిల్లని కూడా అనుకోకుండా ఆ పిల్లలు నీళ్ళలో డబ్బులో ముచ్చి చంపింది. ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది నా మనవరాలు? ఎన్నాళ్ళని మేము ఇట్లా కావలా ఉండాల, మేము ఎన్నాళ్ళని వచ్చా దిన ఒకటి చంపుతాంటే పిల్లలు ఏమైనా పిల్లోడు ఉన్నాడు. మమ్మల్ని ఎప్పుడంటే అప్పుడు ఏం చేస్తుందో పెట్రోల్ పోసి అంటించాలి బండ్లు అన్ని. కొత్త బండి తెచ్చి కాల్చింది. మళ్ళీ అనంతపురంలో 2 నెలలు పెట్టి తయారు పోనీలు ఎన్ని అనుకుంటే నిష్కారణంగా పిల్లల్ని ఎత్తుకొని పోయి డమ్ములో ముంచి చచ్చింది తిన్నాము. నిష్కారణంగా ఇవన్నీ పోతే 1 నెలలు ఇడిచిపెట్టినావు. పిల్లని చంపేది అన్యాయం. నా మనవరాలకి ఎక్కడి నుంచి వచ్చింది ఎట్ట దేవాలి నా మనవరాలు చచ్చించలే. అంటే చిన్న పాప అంటే పెద్దోళ్ళ మధ్య గొడవ జరిగింది, పెద్దోళ్ళతో చూసుకోవాలి కానీ చిన్న పాపను చంపితే తగిలి చూసుకొని కొట్లాడుకోవాలి కదా. పిల్లని ఎత్తుకోవాలి పోయింది కారణంగా నేను ఆడిపించుకొని పోయినానా. ముందొచ్చేసి నా ఇంట్లోకి వచ్చాండే. నేను 5 నిమిషాలు లేటుగా వచ్చిన. వచ్చాలకే కాసుకొని ఎత్తుకొని పోయి డమ్ములో ముంచి ఇంట్లోకి కూడా రానిలే. ఎప్పుడు జరిగింది అంటే నిన్న రిత్విక మీరు ఆడిపించుకుంటూ ఉన్నారని చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఏ టైంలో జరిగింది? 5:30 అట్లా ఆ టైంలో ఆడిపించుకుంటా అంటే ఆమె నేను ఆడుంటే ఉయ్యాలు ఒప్పుకుంటా అంటే నేను ఆడ కూర్చున్నా. నేను ఆ పాప వచ్చింది, నేను 5 నిమిషాలు ఆగినా రాకోకుండా ఇంకా ఎత్తుకొని పోయింది. సందు చూసి సిక్కి మా పిల్లలు ఇంట్లో ఉన్నారు చూడలే. నా ఇంట్లోకి వచ్చిందిలే నేను అనుకునేదా. వీళ్ళు నా దగ్గర ఉందిలేనే వీళ్ళు అనుకున్నారు. మధ్యలో సందు చూసుకొని ఎత్తుకొని పోయి ముంచింది. 3 నెలల నుంచి పని చేసుకునేదంట. ఎప్పుడు చిక్కుతే అప్పుడు చంపుదామని. పసిబిడ్డ ఏం చేస్తుంది సార్? పసిబిడ్డ అంత బిడ్డ పసిబిడ్డ పాపము. ఇంకా నా మనవరాలు మొత్తుకుంటే వచ్చింది, కొట్టుకుంటే వచ్చింది ఆ తల్లి. ఇప్పుడిప్పుడే మాటలు వచ్చాడు. 3 4 బండి అయితే ఒకటి రిత్విక అప్పుడే ఆడుకుంటూ ఆ రోజంతా వాళ్ళ జేజుతో ఆడుకుంటూ ఇక్కడ ఇంటి ప్రాంగణంలోనే తిరుగుతూ ఉండేది. ఒక్కసారిగా నేను రావడం కొద్దిగా లేట్ అయింది. నన్ను దాటుకొని పాప రావడంతో ఒక్కసారిగా ఈ స్వాతి ఎప్పటి నుంచో ప్లాన్ ప్రకారం ఉండడంతో పాపను తీసుకొని వెళ్ళి ఈ దారుణానికి వడగొట్టిందని చెప్పి ఓ పక్క ఆ రిత్విక జేజీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి కొంతమంది బంధువులు ఉన్నారు, వీరిని అడిగి మరింత సమాచారం తెలుస్తున్నాం. అమ్మ
చిన్న పాపను ఏదో పెద్దలు గొడవ ఇడ్చకూడదు ఖచ్చితంగా ఉరిశిక్ష పడనే పడాలా. మేము ఎంతకైనా రెడీగా ఉంటాము. అది మా పని సార్. మాకు ఎంత బాధ అవుతుందంటే మళ్ళీ పుడతారా కావట్లా, ఏమన్నా ఇంత వయసు వచ్చింది చంపినారు. మాకేం ఆమెకి ఏమైనా పని కావాలంతే. ఉరిశిక్ష ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి ఆమెకి. మేము కూడా సేమ్ అంతే. ఆమెకు ఉరి శిక్ష పడేంత వరకు మేము అయితే వదలము. ఆమె అస్సలుగా ఉండకూడదు ఈ ఊర్లో. మేము ఎవ్వరి జోలికి పోము, ఎక్కడ పోము. మేము అస్సలు ఎవరితో కొట్లాడము అసలు. వచ్చి డ్రమ్ములో ముంచింది, మేము అంతా ఎతుకుతున్నాము, చూస్తున్నాము. డ్రమ్ములో ముంచినాక పోయి చూస్తే ఇంకా ఏం లేదు పాప, అసలుగా అడ్రస్ లేదు. మా ఒకటి డ్రమ్ములో ముంచింది అంటే ఇది జరిగిన తర్వాత ఆమె మీరందరూ ఎతుకుతా ఉంటారు, పాప కోసం, రిత్విక కోసం ఎతుకుతా ఉంటారు. ఆమె ఏం చేసింది అంటే ఏమన్నా తిరుగుతా ఉన్నిందా, ఇంట్లో ఉన్నిందా, ఏం చేస్తానండి ఆ టైంలో ఆమె? మేమైతే ఇంట్లోనే ఉన్నాము. పాప కనిపించలేదని అంతా తిరుగుతున్నాము. తిరిగే లోపు మా పాప పోయింది. మా పాప పోయి చూస్తే డోర్ తీస్తే డ్రమ్ములో ఉంది. డ్రమ్ములో ఉండి తీసేలోపు ఇంకా ఏం లేదు పాప, అసలు చనిపోయింది. అమ్మ మీరు ఎతుకుతున్నారు, పాప కనపలు ఎతుకుతున్నారు. ఈ స్వాతి అనే అమ్మ ఇంట్లో ఉన్నిందా, మీరు తిరుగుతా అంటే మిమ్మల్ని గమనిస్తా ఉన్నిందా? మేము ఇంట్లోకి వెళ్ళి అయితే బయటకి అయితే రాలేదు. మా అమ్మనే పోయినది. మా అమ్మ అంతా చూసింది, వచ్చింది. మేము పాప రాలేదా, వచ్చిందా అంటే పాప మేమైతే రాలేదని బయటికి పోయి అంత ఎతుకున్నాము. ఎతికేలోపు అంతలోపు ఆడ ఉందని చెప్పినారు. చెప్పంగానే మేము చూస్తే పాప లేదు అసలు. ఒకటి అంటే రిత్విక మొత్తం రిత్విక కోసం కనపడకపోయాలకు పూర్తి స్థాయిలో గాలించాము. ఇంత దారుణానికి ఒడగట్టిన ఈ స్వాతికి ఖచ్చితంగా మరణశిక్ష పడాలని చెప్పి పూర్తి స్థాయిలో కోరుకుంటున్న పరిస్థితి. మనం రిత్విక వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా అంటే పేదవాళ్ళు ఉంటున్నారు. అంటే పొలం పనులు చేసుకుంటూ కావచ్చు, కొన్ని కూలి పనులు చేసుకుంటూ కావచ్చు, జీవనం గడిపే వాళ్ళము. మేము ఏదో అప్పుడు ఆ పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవను ఈరోజు మనసులో పెట్టుకొని మా 4 ఏళ్ల చిన్నారి పాప ఇప్పుడిప్పుడే బుడిబుడి నడుకలతో మాట్లాడుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ సంతోష క్రమంలో ఈ స్వాతి అనే ఈ మహిళ ఇంత దారుణానికి ఒడగొట్టడం మమ్మల్ని చాలా బాధకు గురి చేస్తుంది. ఇలాంటివి మళ్ళా జరగకూడదు అంటే కఠిన శిక్షలు వేయాలని చెప్పి పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. మేము కొట్లాడలే, చేయలే, ఏమనలే. మేము బీదాల్లో ఏం లేవులే, నీకు అమ్మాలు ఉండవు. ఈ పొద్దు పసిబిడ్డలు చంపి చచ్చింది, నీళ్ళల్లో డబ్బులో వేసి పిల్లలు చంపి చచ్చింది. దానికి ఏం పోయారో పిల్లని చంపింది. అన్యాయంగా నా బలరాలకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్టదేవాలి నా బలరాలు తెచ్చించలే.